భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రముఖుల సాక్షిగా గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధాన వేడుక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు మొత్తం 84 సెకండ్ల పాటు గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ పూర్తవుతుంది. అపూర్వమైన ఈ వేడుకలో భిన్న మతాలు, సంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. పర్వతాలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు తదితర అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఒకే చోట ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఈ సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో ఇవాళ ఉత్సవాలు జరగబోతున్నాయి. గర్భగుడిలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం నిర్ణయించారు. గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలోని కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా 121 మంది రిత్వికులు వేడుక నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్టలో శైవ, వైష్ణవ, సిక్కు, బౌద్ధ, జైన, రామానంద, రామానుజ, విష్ణు, నామి, వాల్మీకి, వీరశైవ మొదలైన సంప్రదాయాలు భాగం కానున్నాయి. 150 మందికి పైగా సాధువులు ఇందులో పాల్గొంటారు. పర్వతాలు, అడవులు, తీర, ద్వీప ప్రాంతాల వారు ఒకే కార్యక్రమంలో పాల్గొంటారు. అయోధ్య వీధులు కాషాయ రంగు పులుముకున్నాయి. నగరంలో అన్ని వీధులను కాషాయ జెండాలు, తోరణాలు, విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. నివాస భవనాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలపైన పెద్ద సంఖ్యలో జెండాలు దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో జెండాల అమ్మకాలు విరివిగా కొనసాగుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, నూతన రామాలయ చిత్రాలు, జై శ్రీరామ్ నినాదాలతో కూడిన జెండాలు, తోరణాలు చూపరులకు ఆధ్యాత్మిక భావనను కలిగిస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు దాతలు శ్రీరాముడి జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక కేవలం అయోధ్యకి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాలు పంచుకోబోతున్నారు. ర్యాలీలు, ప్రదర్శనలు, పాదయాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో దాదాపు 300 ప్రాంతాల్లో ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారంగా చూడబోతున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ వద్ద కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్యారిస్లో హిందూ సమాజం ఆధ్వర్యంలో భారీ రథయాత్ర నిర్వహించబోతున్నారు. అలాగే విశ్వవిఖ్యాత యజ్ఞం నిర్వహిస్తారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్ సహా 60కి పైగా దేశాల్లో వేడుకలు జరుగుతాయి. ఆయా దేశాల్లోని హిందూ ఆలయాల్లో సాయంత్రం దీపాలు వెలిగించబోతున్నారు. ప్రత్యేక పూజలు జరపబోతున్నారు. ఇప్పటికే విద్యుత్ దీపాలు, పూలమాలలతో ఆలయాలను అందంగా అలంకరించారు. లో భాగంగా ఔషధ జలాలతో పాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో రామ్లల్లాను శుద్ధి చేశారు. 16వ తేదీన ప్రారంభమైన క్రతువులు నేటితో ముగియనున్నాయి. ప్రాణప్రతిష్ఠ అనంతరం భక్తులకు రామ్లల్లా దర్శనం కల్పిస్తారు. గర్భాలయంలో ఉదయం మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12:05 నుంచి 12:55 మధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. రామ్లల్లా నేత్రాలు తెరిచిన తర్వాత ప్రధాని మోదీ కాటుక దిద్దుతారు. బాలరాముడికి అద్దంలో ప్రతిబింబం చూపిస్తారు. మధ్యాహ్నం 12:55 ప్రధాన ఆలయంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపిస్తారు. గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో తీర్థక్షేత్ర ట్రస్టు మహంత నృత్య గోపాల్ దాస్ మహారాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. వేడుక పూర్తయిన తర్వాత అతిథులకు రామ్లల్లా దర్శనం కల్పిస్తారు. ప్రధాని మోదీ ఉదయం 10:25 అయోధ్య విమానాశ్రయం నుంచి ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గర్భగృహం ఎదుట అతిథులను పలకరిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. మోదీ మధ్యాహ్నం 2 గంటలకు శివమందిరం కుబేరతిల సందర్శిస్తారు. 3:30 గంటలకు ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. అయోధ్య నగరం సాయంత్రం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని 10 లక్షల ప్రమిదలను ఏకకాలంలో వెలిగించబోతున్నారు. నగరంలోని 100 ఆలయాలు, ప్రధాన ప్రాంతాల్లో ఈ దీపాలు వెలుగులు పంచబోతున్నాయి. ఈ దృశ్యాలు కనులకు పండుగే అనడంలో సందేహం లేదు. భవ్య రామ మందిరంతో పాటు రామ్ కీ పైడి, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్,
మణిరామ్ దాస్ చౌని తదితర ప్రాంతాల్లో ప్రమిదలు వెలిగిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అయోధ్య వాసులు తమ ఇళ్లల్లోనూ దీపాలు వెలిగించబోతున్నారు. దాంతో అయోధ్యాపురం కాంతిమయం కాబోతోంది. అయోధ్యలో నూతన రామాలయ ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విడుదల చేసింది. ఇండియన్ రిమోట్ సెన్సార్ శాటిలైట్ అంతరిక్షం నుంచి గత ఏడాది డిసెంబర్ 16న ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. ప్రధాన ఆలయంతో పాటు దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నది వంటివి ఈ చిత్రాల్లో చక్కగా కనిపిస్తున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య ఇప్పుడు కనీవిని ఎరుగని భద్రతా వలయంలోకి వెళ్ళింది. వేలాది మంది పోలీసులను మోహరించారు. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేలా అత్యాధునిక టెక్నాలజీ AI సాయంతో అయోధ్యలో సెక్యూరిటీని అత్యంత కట్టుదిట్టం చేశారు. అయోధ్యలో ఇప్పుడు అణువణువు నిఘా నీడలోకి వెళ్ళింది. వేలాది మంది పోలీసులతో పాటు 10,000కు పైగా సీసీ కెమెరాలు అయోధ్యను కాపు కాస్తున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సాధువులతో సహా సుమారు 7,000 మంది ప్రముఖులు అయోధ్యకు వస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ మరియు గౌతమ్ అదానీ, క్రీడా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, MS ధోని వంటి ప్రముఖులకు ప్రాణప్రతిష్ఠకు హాజరు కావలసిందిగా ఆహ్వానాలు పంపారు. VVIPలు వస్తున్నందున అయోధ్యలో సెక్యూరిటీని టైట్ చేసింది యోగి ప్రభుత్వం. 2 జోన్లుగా విభజించి మరీ భద్రతను పెంచారు. SPG, NSG బ్లాక్ క్యాట్ కమాండోలు, CRPF కోబ్రా, CISF, RIF, NDRF మోహరించారు. సుమారు 13,000 బలగాలను మోహరించారు. యాంటీ బాంబ్ డాగ్ స్క్వాడ్లను అందుబాటులో ఉంచారు. అయోధ్య అంతటా 10,000కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డుకు చెందిన స్నిప్పర్లను కూడా మోహరించారు. సరియూ నదిపై బోట్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. AI టెక్నాలజీ సహాయంతో పనిచేసే యాంటీ డ్రోన్ సిస్టమ్ను సైతం అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అంటే రసాయన, జీవ, రేడియోలాజికల్, అణుదాడులు, భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన బహుళ NDRF బృందాలను సైతం మోహరించారు. అయోధ్యలోని నగర, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో పడకలను సిద్ధం చేశారు. భక్తులకు పర్యాటక ప్రాంతాల సమాచారం అందించేందుకు 250 మంది పోలీసు గైడ్లు కూడా అందుబాటులో ఉన్నారు. అయోధ్యకు వచ్చే అతిథుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు 51 స్థలాలను సిద్ధం చేశారు. వీటిని గూగుల్ మ్యాప్తో అనుసంధానించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండడంతో అందుకు తగ్గట్టుగా మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఖాళీ ప్రదేశం ఉంటే చాలు అప్పటికప్పుడు కృత్రిమ గదులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించేలా ప్రత్యేక కిట్లను అందుబాటులో ఉంచారు. మినీ ఆసుపత్రికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. అయోధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఆరోగ్య ప్రదేశంలో మనం ఉన్న ఒక ఆరోగ్య శిబిరంగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంటోంది, భీష్మ అని చెప్పి. దీని ప్రాజెక్ట్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రి అనేది దీని పేరు. భీష్మ అని పెట్టారు. అంటే ఏంటంటే ఇటువంటి ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏదన్నా అనుకోని ప్రమాదం కనుక జరిగితే దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనే దాని నుంచి ఉద్భవించిందే ఈ క్యాంప్ అనేది. ఇటువంటి దీని ద్వారా ఈ క్యూబ్ సిస్టమ్ అనేది ఒకదాన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు. ఈ క్యూబ్ సిస్టమ్ ద్వారా ఎట్ ఏ టైం 200 మంది క్యాజువాలిటీస్ని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదొక క్యూబ్. దీని ఒక క్యూబ్గా చెప్తున్నారు. ఇటువైపు మరొక క్యూబ్ కూడా మనకు కనబడుతోంది. ఇందులో ఇటువంటి కిట్లు 72 కిట్ల దాకా ఉంటాయి. ఇది 72 కిట్ల దాకా తీసుకురాగలుగుతుంది. ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లే విధంగా. సో ఈ కిట్ని కనుక ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇటువంటి సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్గా మనం ఏదైతే ఒక మొబైల్ ల్యాబ్ లాగా అనమాట. చూడండి, కంప్లీట్గా ఓపెన్ అయింది. సో దీనికి ఆపరేషన్ థియేటర్ కంప్లీట్గా ఒక ఓపీ దీనిలాగా, ఇది ఓపీ దీనిలాగా కంప్లీట్గా ఓపెన్ చేసి ఇక్కడ పేషెంట్ని ఉంచి వాళ్ళు చికిత్స చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ టెంట్ కనుక ఒక్కసారి తీసుకుంటే పూర్తిగా ఇక్కడ ఒక బెడ్ లాంటిది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఈ క్యూబ్లో మిగతా ఇందులో యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉండిపోతాయి అనమాట. డాక్టర్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ, పేషెంట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేయొచ్చు. అయితే ఇందులో ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒక డాక్టరో లేకపోతే ఒక ఎక్స్పర్టో అవసరం లేదు. కనీసం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, కనీస పరిజ్ఞానం నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా ఇటువంటి దీన్ని హాస్పిటల్ని సెటప్ చేసేయగల టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది. ये टोटल इन्वेंट्री कंट्रोल होता है. जैसे आप RFID यहाँ पर टैग देख सकते हो, इसके रिगार्डिंग एक टैग लगा हुआ है. ये टैग हमें क्या दिखाता है कि इस मशीन के अंदर, ये केज के अंदर कितने आइटम्स अवेलेबल है. जैसे मैं आपको एक लाइव एग्जांपल बता रहा हूँ. जैसे यहाँ पे हमने रिफ्रेश करा,
रिफ्रेश करने के बाद में ये एक नंबर होता है इसके अंदर में, हमने इसको स्कैन करा, आप देख सकते हो यहाँ पे, यू कैन सी ये यहाँ पे नंबर आ गया, डिस्प्ले हो गया, और ये बताता है कि इस बक्से का क्या नाम है। आप देख सकते हो ये इस बक्से का नाम है फ्रैक्चर मैनेजमेंट सेट। अब हमें ये पता करना है कि इस बॉक्स के अंदर बिना देखे हुए पता किसके अंदर कितने मेडिसिन है अवेलेबल। बस हमने जैसे इसको स्कैन करा, स्कैन करने के बाद में विद इन 1 सेकेंड ये आपको डिस्प्ले बता देगा कि इसके अंदर 15 आइटम्स अवेलेबल है और 6 आइटम शॉर्ट दिखा रहा है कि इसमें यूज हो चुके हैं। ये सारे डिटेल्स में दिखा। अगर आप इसको इमेज देखना चाहोगे इसके अंदर ये कौन सा किट का इमेज है तो आप यहाँ पर डिस्प्ले करके ये देख सकते हो। कितना टाइम लगेगा एक हॉस्पिटल सेटअप करने में आपको? मैम हॉस्पिटल सेटअप करने में मैक्सिमम हमें 20 मिनट्स लगते हैं। 20 मिनट्स में? ओके, मी एंड माय कैमरामैन एंड एवरीवन कैन हेल्प यू, राइट? इज इट पॉसिबल और यू हैव टू डू ऑल द थिंग्स? टीम्स की मतलब रिक्वायरमेंट होती है इसके लिए हमें जी। ఓకే రైట్. సో ఇదన్నమాట భీష్మ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏదైనా ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ లేకపోతే ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఇలాగా ఒక ఎంటీ స్పేస్ని దీనికోసం కేటాయిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన టైంలో ఇటువంటి ఒక హాస్పిటల్ని 200 పడకల ఆసుపత్రిని కేవలం 20 నిమిషాల్లో సెటప్ చేసేయగల టెక్నాలజీని ఇక్కడ తీసుకున్నారు. సో దీని ఒక క్యూబ్ టెక్నాలజీగా కూడా చెప్తున్నారు అనమాట. కెమెరా పర్సన్ భూపతితో కలిసి హిమబిందు, సాక్షి న్యూస్, అయోధ్య నుంచి.